ఇక తన కుమారుడు బండి భగీరథ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై ఉన్న గౌరవంతో అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందేనని తెలిపారు. తాను ఇంతకు ముందే చెప్పినట్లుగా చట్టం ముందు తన బిడ్డైన సామాన్యుడైన సమానమేనని ఆయన తెలిపారు. తన కుమారుని లాయర్ల ద్వారా పోలీసుల విచారణకు అప్పగించానని అన్నారు. బండి భగీరథ్ అరెస్ట్ అలాగే మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి. బండి భగీరథ్ను కొద్ది నిమిషాల క్రితమే వైద్య పరీక్షల అనంతరం నేరుగా పోలీసులు అయితే మాత్రం మేడ్చల్లోని న్యాయమూర్తి నివాసానికి చేరుకున్నారు. కొద్ది నిమిషాల క్రితమే మెజిస్ట్రేట్ ముందు బండి భగీరథ్ను హాజరుపరిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి కొద్దిసేపట్లోనే రిమాండ్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు బండి భగీరథ్ను రిమాండ్ను రిజెక్ట్ చేయాలంటూ కూడా బండి భగీరథ్ తరపున న్యాయవాదులు కూడా వారి వాదనలు వినిపించడానికి ఇప్పటికే మెజిస్ట్రేట్ ఇంటికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నలుగురు న్యాయవాదులు మెజిస్ట్రేట్ ఇంటి వద్ద కూడా ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళు బండి భగీరథ్ తరపున వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ కేసులో పోక్సో కేసు అనేది ఇంప్లిమెంట్ కాదు, పోక్సో కేసు అనేది ఖచ్చితంగా ఇది అతనికి వర్తించదు, కాబట్టి రిమాండ్ను రిజెక్ట్ చేయాలనేటువంటి అంశాన్ని ప్రధానంగా న్యాయవాదులు కూడా కోరేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మెజిస్ట్రేట్ ఇంటి వద్ద అయితే మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే మనం ఉదయం నుంచి చూసాం నాటకీయ పరిణామాల మధ్య ఈ కేసులో బండి భగీరథ్ను అయితే మాత్రం సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా దాదాపు 3 గంటల పాటు విచారించి అనంతరం అక్కడి నుండి వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కి తరలించడం జరిగింది. హాస్పిటల్ వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత తిరిగి మెజిస్ట్రేట్ ఇంటి వద్ద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి, మెజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరుపరిచినటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మాత్రం బండి భగీరథ్ తరపు న్యాయవాదులు కావచ్చు బండి భగీరథ్ను కూడా తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మాత్రం విజువల్లో చూడొచ్చు బండి భగీరథ్ను పోలీసులు తరలిస్తున్నటువంటి విజువల్ మనం చూస్తున్నాం. ఇప్పటికే అతని పైన 14 డేస్ రిమాండ్ విధించారు. ఈ 14 రోజుల పాటు రిమాండ్ అయితే మాత్రం ప్రస్తుతం న్యాయస్థానం విధించినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. భారీ కాన్వాయ్తో భారీ భద్రతతోటి పోలీసులు ప్రస్తుతం అయితే మాత్రం బండి భగీరథ్ను తరలిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మనం చూసాం బండి భగీరథ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం ఇక్కడి నుంచి బండి భగీరథ్ 8 గంటల సమయంలో తను అరెస్ట్ అవ్వడంతో అంటే నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బండి భగీరథ్ ప్రస్తుతం న్యాయవాదులు మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. బండి సంజయ్ గారి సూచన మేరకు ఆయన కుమారుడైనటువంటి బండి భగీరథ్ని యాంటన్ రెడ్డి గారు మరియు నేను ఇద్దరం కలిసి పోలీసులకు సరెండర్ చేయడానికి తీసుకొచ్చి తనను పోలీస్ వాళ్ళకు ఎస్ఓటి పోలీస్ వాళ్ళకు సరెండర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి పోలీస్ వాళ్ళు బండి భగీరథ్ని పేట్ బషీర్బాగ్ పిఎస్కి తీసుకురావడం, అక్కడ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం మిగతా ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడే మెడికల్ చెకప్ తర్వాత మెజిస్ట్రేట్ గారు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. మెజిస్ట్రేట్ గారు కేస్ డైరీ యొక్క మొత్తం పూర్వపరాలు పరిశీలించిన తర్వాత బండి భగీరథ్కి 29th మే వరకు రిమాండ్ విధించడం జరిగింది. చెప్తున్నారు, మీరే సరెండర్ చేశారంటున్నారు. పోలీసులేమో మేము అరెస్ట్ చేశామని పోలీసులు. ఈరోజు మీరు మీ ఛానళ్లలో డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరే చూసారు ఏ రకంగా మేము తీసుకొచ్చి పోలీస్ వాళ్ళకి సరెండర్ చేశామో, ఏ రకంగా మేము తీసుకొచ్చి ఇచ్చామో. మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ ఎనఫ్ ప్రూఫ్ టు షో. మీరు లొంగిపోయినప్పుడు నేరుగా పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ రావచ్చు కదా, కేసు నమోదైంది అక్కడే కదా. మీరు మీ టీవీలలోనే ప్రసారం చేసినటువంటి విజువల్స్ తోటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ వీ ఆన్ అవర్ ఓన్ రెస్పెక్టింగ్ ది లా అండ్ హ్యావింగ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ ద జ్యుడిషియల్ సిస్టమ్
హ్యాస్ సరెండర్ బిఫోర్ ది కోర్ట్. అంటే పోలీసుల ఒత్తిడి వల్లే మీరు పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు, పోలీస్ స్టేషన్ లో కాకుండా కోర్టులో కాకుండా వీటన్నిటికీ మేము తర్వాత సమాధానం ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయాలు జరిగిన విషయం మాత్రం మేము సరెండర్కు చేయడానికి రావడం, పోలీస్ వాళ్ళు ఎస్ఓటి పోలీస్ వాళ్ళు తీసుకోవడం, ఎస్ఓటి పోలీస్ వాళ్ళకి సరెండర్ చేయడం, ఎస్ఓటి పోలీస్ వాళ్ళు పేట్ బషీర్బాగ్లో తనను తీసుకురావడము, తనతో పాటు మేము రావడము, బండి భగీరథ్ గారిని అరెస్ట్ చేస్తున్నట్టు అరెస్ట్ ఇంటిమేషన్ కూడా నాకే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టు 14 ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా కూడా రికార్డ్ చేశారు. మీరు క్లియర్ గా లొంగిపోవాలనుకుంటే నేరుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి రావచ్చు కదా, ఎందుకు అప్ప దగ్గర మేమే ఆశ్రయించడం లేదు, వాళ్ళ దగ్గర వాళ్ళే మా దగ్గర వచ్చారు. సార్ ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారా పోలీసులు? కన్ఫెషన్ అన్ని ప్రొసీజర్ ప్రకారం అన్ని రికార్డ్ చేయడం జరిగింది. అంటే మీరు ఆధారాలు ఇస్తారని కదా, ఏమైనా ఆధారాలు ఇచ్చారా, ఏమైనా చేశారా? డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మేము ఆధారాలు సమర్పిస్తాం. అంటే రిమాండ్ మీరు ఏమన్నా అంటే రిమాండ్ రిజెక్ట్ చేయాలని కోరేటువంటి అవకాశం మీరు ప్రయత్నం చేయలేదా? రిమాండ్ రిజెక్ట్ చేయడానికి లేదు, బెయిల్ పిటిషన్ మేము నెక్స్ట్ వర్కింగ్ డే రోజు వేస్తాం. డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ కస్టడీలో కోర్టు ముందు ఒకవేళ పోలీస్ వారు కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తే మేము పోలీస్ వారికి ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా సహకరించడానికి రెడీగా ఉన్నాం. జ్యుడిషియల్ సిస్టమ్ కోర్టుల పైన నమ్మకం ఉంది. మేము ఈ ట్రయల్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాము. మేము నిర్దోషిగా బయటకు వస్తాం. మీకు ఎనఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మీ ఛానల్లోనే వి హావ్ ప్లేడ్ ఆల్ ద విజువల్స్. 2 గంటల పాటు పోలీసు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ లో ఏదేది చేయాలనుకున్నారో దానికి మేము పూర్తిగా సహకరించాము. బండి భగీరథ్ కూడా పోలీసు వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రతి వివరానికి పూర్తి సమాధానం ఇవ్వడం జరిగింది. కాబట్టి పోలీసు వారు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం చేసినటువంటి ఇన్వెస్టిగేషన్కి సమయం పట్టింది, మేము పూర్తిగా సహకరించాము. థ్యాంక్ యూ. 14 రోజుల పట్టింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం బండి భగీరథ్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి సందర్భం ఉంది. మరోవైపు ఈ కేసులో బండి భగీరథ్ అరెస్ట్ అయిన తర్వాత పేట్ బషీరాబాద్ పోలీసులకు అంటే ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసి పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. పేట్ బషీరాబాద్ పోలీసులు ప్రొసీజర్ ప్రకారం అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా వైద్య పరీక్షల కోసం అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నేరుగా మేడ్చల్లోని మెజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరుపరిచి ప్రస్తుతం మేడ్చల్ మెజిస్ట్రేట్ అయితే మాత్రం 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసు డైరీని పరిశీలించిన తర్వాత ఇప్పటికే మెజిస్ట్రేట్ అయితే మాత్రం 14 డేస్ రిమాండ్ విధించారు. మరికొద్ది సేపట్లోనే జైలుకు రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మెజిస్ట్రేట్ ఇంటి వద్ద నుంచి నేరుగా జైలు వరకు కూడా పోలీసులు భారీ బందోబస్తు నడుమ ఇక్కడి నుంచి తరలించినటువంటి సందర్భం ఉంది. మనం చూసాం ఈ కేసులో పోలీసులు అయితే మాత్రం తామే అరెస్ట్ చేశామనేటువంటి అంశాన్ని ప్రధానంగా సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఇటు బండి భగీరథ్ తరపు న్యాయవాదులు అయితే మాత్రం అరెస్ట్ చేయలేదు, మేమే పోలీసులకు అప్పగించాం, అంటే ఎస్ఓటి పోలీసులకు మేము అప్పగిస్తే ఎస్ఓటి పోలీసులు నేరుగా పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. పేట్ బషీరాబాద్ పోలీసులు ప్రొసీజర్ అంతా లీగల్ ప్రొసీజర్ అంతా పూర్తి చేసిన తర్వాత ఆ బండి భగీరథ్ను రిమాండ్కి తరలించారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు చెప్తున్నటువంటి మాట. అయితే ఈ కేసులో పోలీసులు అయితే మాత్రం మరింత లోతైనటువంటి దర్యాప్తు కోసం మరింత ఈ కేసులో విచారణ కోసం కూడా పోలీసులు అయితే మాత్రం సోమవారం ఉదయం కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్తున్నారు. కస్టడీ పిటిషన్లో దానిపైన కూడా వాదనలు కొనసాగుతాయి. అనంతరం ఒకవేళ న్యాయస్థానం కస్టడీకి అనుమతించినట్లయితే భగీరథ్ను కస్టడీకి తీసుకొని కూడా విచారణ జరిపేటువంటి అవకాశం ఉంది. మరోవైపు భగీరథ వద్ద ఉన్నటువంటి కొన్ని కీలక ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలను సైతం మేము పోలీసులకు అందజేస్తామనేటువంటి అంశాన్ని వారి తరపు న్యాయవాదులు కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి చూడాలి ఈ కేసులో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇప్పటికే మనం చూసాం ఉదయం నుంచి కూడా నాటకీయ పరిణామాల మధ్య బండి భగీరథ్ అరెస్ట్ అనేది మాత్రం కొనసాగింది. ఒకవైపు అరెస్ట్ అని మరొక వైపు లొంగుబాటని ఈ రెండు వర్షన్స్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు బండి భగీరథ్ అయితే మాత్రం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో అతన్ని జైలుకు కూడా తరలించారు. భారీ భద్రత నడుమ జైలుకు కూడా తరలించినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. సోమవారం అయితే మాత్రం బండి భగీరథ్ను మరింత లోతైనటువంటి దర్యాప్తు కోసం, ఎందుకంటే అరెస్ట్ అయ్యి 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి కాబట్టి సమయం లేదు కాబట్టి విచారణ కోసం మరోసారి కస్టడీకి కోరుతాం
ఉండడం అనేది ప్రస్తుతం పోలీసులు చెప్తున్నటువంటి మాట. సోమవారం కస్టడీ పిటిషన్ దాఖలు చేసి దానిపైన వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఒకవేళ కస్టడీకి అనుమతించినట్లయితే కస్టడీకి తీసుకొని విచారిస్తారు. లేదు ఆ కస్టడీని వీళ్ళు వ్యతిరేకించినట్లయితే, ఎవరైతే బండి భగీరథ్ తరపు న్యాయవాదులు కస్టడీని వ్యతిరేకించినట్లయితే ఒకవేళ మెరిట్స్ని ఆధారంగా చేసుకొని న్యాయస్థానం కూడా ఇలాంటి కస్టడీ విషయంలో ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి సోమవారం రోజు పోలీసుల యొక్క కస్టడీకి సంబంధించి కూడా ఎలా ముందుకెళ్తారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం బండి భగీరథ్ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి అయితే మాత్రం తరలించారు. జ్యుడిషియల్ రిమాండ్లో బండి భగీరథ్ ఉండేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఈ 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడానికి ఇప్పటికే కేసు డైరీని కూడా పూర్తిగా పరిశీలించినటువంటి న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. కాబట్టి ఇక్కడి నుండి మేడ్చల్ నుంచి నేరుగా జైలుకు కూడా పంపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక గంట అరగంట మరొక 1 అవర్లో జైలుకి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పోలీసులు కూడా భారీ భద్రత నడుమ జైలుకు కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రవీణ్, అయితే భగీరథ్ని ఎక్కడికి, ఏ జైలుకి తరలిస్తున్నారో దానికి సంబంధించిన సమాచారం ఏమైనా అందుబాటులో ఉందా? అయితే ఇప్పటి వరకు, ఎందుకంటే పేట్ బషీరాబాద్కి సంబంధించినటువంటి కేసులు కావచ్చు, ఇది పోక్సో కేసు, మరోవైపు ఇది స్పెషల్ కేసుగానే ప్రస్తుతం పోలీసులు ట్రీట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో చర్లపల్లి జైలుకా లేకుంటే చెంచల్గూడ జైలు అనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు ఈ కేసులో ఎక్కడైనప్పటికీ కూడా పోలీసుల ప్రొసీజర్ ప్రకారం కేసు డైరీని న్యాయమూర్తి ముందు పెట్టడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్ను కూడా న్యాయమూర్తి ముందు పెట్టడం జరిగింది. ఈ రిమాండ్ రిపోర్ట్ను పరిశీలించిన తర్వాత ఇది పోక్సో కేసు, మరోవైపు 8 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడేటువంటి సెక్షన్స్ కూడా బండి భగీరథ్పై ఉండడం వల్ల 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత మరోసారి వాళ్ళు అంటే బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేస్తాం, తమ యొక్క వాదనలు కూడా వినిపిస్తాం. అసలు పోక్సో కేసు అనేది ఈ బండి భగీరథ్కు అది అప్లికేబుల్ కాదు, ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా కుట్రపూరితంగా పెట్టినటువంటి సెక్షన్స్ అనేది ప్రధానంగా వారి తరపున ఉన్నటువంటి న్యాయవాదులు చెప్తున్నటువంటి మాట. మరి ప్రస్తుతం ఈ కేసులో అయితే మాత్రం పోలీసులు ఇంకా ఎలాంటి ఆధారాలు సేకరించారు, ఎలాంటి అంశాలు ప్రస్తుతం న్యాయమూర్తి ముందు ఉంచారనేది మాత్రం రిమాండ్ రిపోర్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం 14 డేస్ రిమాండ్ విధించడంతో నేరుగా మేడ్చల్ మెజిస్ట్రేట్ ఇంటి వద్ద నుంచి నేరుగా జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. పోక్సో కేసులో బండి భగీరథ్కు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. భగీరథ్ని చర్లపల్లి జైలుకు తరలించారు. నార్సింగి పోలీస్ అకాడమీ వద్ద భగీరథ్ని అరెస్ట్ చేసిన పోలీసులు పేట్ బషీరాబాద్ పిఎస్కు తరలించి 2.5 గంటల పాటు విచారించారు. పోక్సో కేసులో బండి భగీరథ్కు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. భగీరథ్ని చర్లపల్లి జైలుకు తరలించారు. నార్సింగి పోలీస్ అకాడమీ వద్ద భగీరథ్ని అరెస్ట్ చేసిన పోలీసులు పేట్ బషీరాబాద్ పిఎస్కు తరలించి 2.5 గంటల పాటు విచారించారు. దీంట్లో కూడా లేదు, ఇంకో లేరన్నా ఎన్నుకుందన్నా ఎన్నుకుంది. సార్ ఇక్కడ రండి సార్.
పోక్సో కేసులో బండి భగీరథ్కు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. భగీరథ్ని చల్లపల్లి జైలుకు తరలించారు. నాసింగి పోలీస్ అకాడమీ వద్ద భగీరథ్ని అరెస్ట్ చేసిన పోలీసులు పేట్ బషీరాబాద్ పిఎస్కి తరలించి 2.5 గంటల పాటు విచారించారు. సార్ ఇక్కడ రండి సార్. పోక్సో కేసులో బండి భగీరథ్కు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. భగీరథ్ని చల్లపల్లి జైలుకు తరలించారు. నాసింగి పోలీస్ అకాడమీ వద్ద భగీరథ్ని అరెస్ట్ చేసిన పోలీసులు పేట్ బషీరాబాద్ పిఎస్కి తరలించి 2.5 గంటల పాటు విచారించారు. ఇటువైపు తీసుకెళ్తున్నారు. కొంచెం ముందుకెళ్ళు. లాయర్లు